రాజుకి స్వాగతం ఇలాగే చెబుతారు చూడు. కన్నా, నిన్ను నువ్వు రక్షించుకో కన్నా. ధనుసు తీసుకో కన్నా. ముందు వాళ్ళందరినీ అంతం చేసేయ్. లేదు, నేను ఇక్కడికి అంతం చేయడానికి కాదు, కొత్త ప్రారంభం కోసం వచ్చాను. నేను ఇక్కడికి వినాశనం కోసం కాదు, అంగరాజ్యం బాగు కోసం వచ్చాను. ఒకవేళ అంగరాజ్యం ప్రజలు నాకు ఇలాగే స్వాగతం పలికితే, అంగరాజా, అంగదేశానికి ఎప్పుడు ఏ రాజు లేడు. ఎప్పటికీ దీనికి ఏ రాజు అవసరం లేదు, రాజా. ఎంత చెప్పినా సరే నువ్వు ఇక్కడ పరిపాలన సాగించాలనుకుంటే దానికి నువ్వు మాతో పాటు సమానుడివి కావాల్సి వస్తుంది. మా గురించి తెలియని వాడికి ఇక్కడ ఎలాంటి గౌరవం ఉండదు. నువ్వు సరిగ్గానే చెప్పావు దానవా. మీతో పాటు నేను సమానుణ్ణి కానంత వరకు మనం కలిసి ఉండలేము. కానీ సమానం కావడానికి 2 మార్గాలున్నాయి. మొదటిది నేను మీలాగా మారిపోవడం, ఇక రెండవది మిమ్మల్ని కూడా నాలాగా మార్చేయడం. నువ్వు మాలాగా ఉండలేవు, అలాగే మేం కూడా ఎప్పటికీ నీలా కాలేం అంగరాజా. పదండి, ఈ మూర్ఖుడి మాటలు విని మీ సమయాన్ని పాడు చేసుకోవద్దు. వెళ్ళండి, వెళ్ళి మదిర తయారు చేయండి. వెళ్ళండి. నాకు అస్సలు అర్థం కావడం లేదు. నువ్వంత శాంతంగా ఎలా ఉన్నావు కన్నా? నువ్వొక బాణం వేస్తే క్షణంలో ఆ దానవుడు చచ్చిపోతాడు. ఇక్కడి అంగరాజ్యంలో సుపరిపాలన ప్రారంభమవుతుంది. అలా చెయ్యొచ్చు వృషాలి, కానీ ఎవరిని నేను పాలించాలో వాళ్ళ ప్రాణాలు తీయకూడదు కదా. నేనొక బాణం వేస్తే ఆ దానవుడు ఎప్పటికీ మాట్లాడలేకపోయేవాడు. కానీ అంగరాజ్యం ప్రజల్లో ఒక భయం పుట్టుకొస్తుంది వృషాలి. ప్రజల మనసులో రాజు మీద భయం కాదు, గౌరవం ఉండాలి కదా. నేనిక్కడికి ఓ యోధుడిగా కాదు, రాజుగా మారి వచ్చాను వృషాలి. మరైతే ఇప్పుడేం చేస్తావు కన్నా? గౌరవం ఎప్పుడూ ప్రేమతోనే పుడుతుంది. ఆ ప్రేమ ఎప్పుడైనా విశ్వాసంతోనే మొదలవుతుంది. నేను కూడా వీళ్లలో ఒక్కనేనని వీళ్ళకి నమ్మకం కలిగించక తప్పదు. నేను వాళ్ళ జీవితాల్లో మార్పు తీసుకురావడం కోసం వాళ్లలో ఒకడిగా మారాలి వృషాలి. అంగరాజ్యం ప్రజలు కర్ణున్ అసలు ఎప్పటికీ నమ్మరు. ఇది చాలా గంభీరమైన సమస్య తాతగారు. అవును విదురా, కానీ మహారాజుకు ఆ విషయం అర్థం కావడం లేదు. హస్తినాపురంలో భాగమైనా సరే అంగరాజ్యాన్ని దూరంగానే ఉంచాం కదా. ఒకవేళ అంగరాజ్యంలో ప్రస్తుతం ఉన్న స్థితి ఒకవేళ చెడిపోతే అప్పుడక్కడ శాంతి కూడా దూరం అయిపోతుంది. ఇప్పుడు మగధతో మనకు మంచి సంబంధాలున్నాయి. ఏదైనా తేడా వస్తే సైనికులు, ప్రజలు తమ ప్రాణాల్ని వదులుకోవాల్సి వస్తుంది. వాళ్ళు దశాబ్దాలుగా నిస్సహాయులుగా ఉన్నారు. వాళ్ళిప్పుడు కర్ణుణ్ణి హస్తినాపురం ప్రతినిధిగా అక్కడ చూశారంటే అప్పుడు వాళ్లలో కసి రేగుతుంది. ఆ కసి ఎప్పుడైనా సరే హింసగా మారొచ్చు. మరైతే ఇప్పుడు మీరేం చేస్తారు తాతగారు? నాకు నా కర్తవ్యం గురించి చాలా బాగా తెలుసు విదురా. ఈ హస్తినాపురాన్ని రక్షించడమే నా కర్తవ్యం. ఈ ఆలోచనతో నా మనసు ఆందోళనలో ఉన్న మాట నిజమే, కానీ నేను నా కర్తవ్యం విషయంలో కఠినంగా ఉంటాను.
ఏంటి మూర్ఖుడా ఇది? ఎంత రాత్రివేళ ఎందుకు నగారా మోగిస్తున్నావు? ఏంటి స్వయంగా రాజే తన రాకను గురించి ప్రకటిస్తాడా? నేను నా రాక గురించి కాదు, మార్పు మొదలైందన్న సూచన చేస్తున్నాను. ఈ నగారా అంగరాజ్యాన్ని నిద్ర నుంచి మేల్కొల్పేందుకు, ఈ నగారా ఓ కొత్త శకం కోసం, ఈ నగారా అంగరాజ్యంలో ఓ సుస్థిరమైన పాలన, సువ్యవస్థకు సూచన. నువ్వు నాతో అన్నావు కదా దానవా, నేను కూడా అంగరాజ్య ప్రజలతో మమేకం కావాలని. సమానత్వం ఉంది. నాకు కావాల్సింది అంగరాజ్యం బాగుపడటమే. నేను కోరుకుంటున్నాను అంగరాజ్యం ప్రజల జీవనశైలి ఉన్నతంగా ఉండాలని. కానీ దానికోసం మనందరం కలిసి ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. మిత్రులారా, నన్ను రాజుగా కాదు, మీ స్నేహితుడిగా భావించండి. పైగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీ బతుకులు నరకప్రాయమైనవి. వీటి వల్ల మీకు మంచి వర్తమానం దొరకదు, అలాగే మీ సంతానానికి ఉజ్వలమైన భవిష్యత్తు కూడా. నాకు మీ అందరి సహకారం అవసరం. చెప్పండి, మీ అందరూ నాకు అండగా ఉంటారా? అంగరాజ్యం బాగుపడ్డం కోసం ఇప్పుడు అంగరాజ్యం ప్రజలు తమ రాజుకి సహకరిస్తారా? సమాధానం చెప్పండి. తప్పండి. ఇక్కడ రాజుకి స్వాగతం ఇలాగే చెబుతారు చూడు. వృషాలి, కన్నా, నిన్ను నువ్వు రక్షించుకో కన్నా. ధనుసు తీసుకో కన్నా. ముందు వాళ్ళందరినీ అంతం చేసే. లేదు, నేను ఇక్కడికి అంతం చేయడానికి కాదు, కొత్త ప్రారంభం కోసం వచ్చాను. నేను ఇక్కడికి వినాశనం కోసం కాదు, అంగరాజ్యం బాగు కోసం వచ్చాను. ఒకవేళ అంగరాజ్యం ప్రజలు నాకు ఇలాగే స్వాగతం పలికితే, పోనీ అలాగే చెయ్యని, నాకిది ఇష్టమే. మీరందరూ ఎందుకు ఆపేశారు? నాకు మీ స్వాగతం బాగా నచ్చింది. రండి, ముందుకు రండి. అంగరాజ కర్ణ, ఇదే స్వాగతం నీకు ప్రతిరోజు వద్దనుకుంటే ఈ క్షణమే ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళిపో. నీకేం కాలేదు కదా వృషాలి? నీకేం దెబ్బలు తగలలేదు కదా? నేను సురక్షితంగానే ఉన్నాను కర్ణా. కానీ అసలు నీకు తగిలిన ఈ గాయాలు పట్టట్లేదా? నా గాయాలు మానిపోతాయి. కానీ ఆ గాయాల్ని చూడు, ఇక్కడి ప్రజల మనసుల మీద, వాళ్ళ జీవితాల మీద, వాళ్ళ భవిష్యత్తు మీద తగిలినవి. గోమాత పాలిస్తుంది, అలాగే పాము విషం. ఆలోచించు వృషాలి, పాపం వాళ్ళసలు ఎంత బాధని అనుభవిస్తున్నారు. వాళ్ళు వాళ్ళ రాజుకి స్వాగతాన్ని రాళ్లతో గట్టిగా కొట్టి మరీ చెప్పారు. కానీ కర్ణా, నిన్ను నువ్విలా గాయపరుచుకొని ఏం సాధించగలవు? నమ్మకం వృషాలి. నేను వాళ్ళ దాడికి సమాధానం దాడితో చెప్పలేదు. అందుకే వాళ్ళకి నమ్మకం కలుగుతుంది నేను వాళ్ళకి ఎలాంటి హాని కలిగించేవాణ్ణి కాదని. చూశాను కదా ఎంత విశ్వాసం చూపించారో నీ మీద. రాళ్లతో కొట్టి కొట్టి అలసట కూడా రాలేదు వాళ్ళకి.
నువ్వొకటి మర్చిపోతున్నావు. వాళ్ళలో ఏదో మార్పు వచ్చింది. అక్కడ రాళ్ల కుప్పలేం తగ్గలేదు కదా, కానీ వాళ్ళే స్వయంగా ఆపేశారు. సూర్యుడు రాగానే ఒకేసారి వెలుగు ప్రసరించదు. ఆయన కిరణాలు మెల్లమెల్లగా చీకటనే దుప్పటిని చీల్చి పారేస్తాయి. సమయం పడుతుంది వృషాలి, కానీ వాళ్ళలో ఉన్న కసి అంతమవుతుంది. నా కోసం వాళ్ళ హృదయ ద్వారాలు తెరుచుకుంటాయి. అంగరాజా, ఇదిగో తీసుకోండి. మీ గాయాలకు చాలా మంచిది. ఒకవేళ కావాలంటే మీరు నా గుడిసెలోకి రావచ్చు. మొదటి కిరణం కనిపించింది కదా, అప్పుడప్పుడు అంతిమ యుద్ధం గెలవడానికి ప్రారంభంలో అపజయాన్ని భరించాల్సి వస్తుంది వృషాలి. మీరు పాంచాల రాజ్యం సరిహద్దులోకొచ్చేశారు. మీ ముందు సంపూర్ణ పాంచాల రాజ్యం కనిపిస్తోంది. రేపు ఉదయమే మీకు అవకాశం దొరుకుతుంది మీ శౌర్యానికి, మీ పరాక్రమానికి హద్దుల్ని తెలుసుకోవడానికి. అలాగే నాకు కూడా తెలుస్తుంది, ఓ గురువు రూపంలో నేను సఫలున్నయ్యానా లేక అసఫలున్నా. ఒకవేళ ఎవరి మనసులో అయినా సందేహం ఉంటే గుర్తుంచుకోండి, వాళ్ళు నా ముందుకు నిస్సందేహంగా రావచ్చు. జ్యేష్ఠ కురుకుమారా, నీ మనసులో ఏమైనా సందేహాలున్నాయా? సందేహాలు లేవు గురుదేవా, ఉత్సాహం ఉంది. ఓ శిష్యుడిగా రేపు నేను నా ధర్మాన్ని నిర్వర్తిస్తాను. నా గురువు ఆజ్ఞని తప్పక పాటిస్తాను. కానీ ధర్మం కోసం నాకు కనీసం ఇదైనా తెలుసుకునే అవకాశం ఉందా? అసలు పాంచాల రాజు మీద మనం ఎందుకు దాడి చేస్తున్నాం? పాంచాల రాజు అసలు ఈ దాడికి అర్హుడేనా? నాకు గుర్తుంది, ధర్మరాజు యుధిష్ఠిరుడి మనసులో ఖచ్చితంగా ప్రశ్నలు తలెత్తుతాయని. నేను నీకో కథ వినిపిస్తాను, అప్పుడు నువ్వే స్వయంగా నిర్ణయించుకో. ఆ పాంచాల రాజు ద్రుపదుడు ప్రతీకారానికి అర్హుడేనా కాదా అని. ఓ బ్రాహ్మణ కుమారుడు, ఓ రాకుమారుడు ఇద్దరూ ప్రాణమిత్రులు. వాళ్ళ స్నేహానికి కారణం ఏంటంటే వాళ్ళిద్దరి గురువు ఒక్కరే. ఆ బ్రాహ్మణ బాలుడి నైజం ఏంటంటే శిక్షైనా భిక్షైనా, బహుమానమైన దండనైనా ఇద్దరు మిత్రులు సమానంగా దాన్ని పంచుకునేవాళ్ళు. రాకుమారుడు తన బ్రాహ్మణ మిత్రుడితో తర్వాత తను రాజైనప్పుడు తన రాజ్యాన్ని కూడా తనకి పంచుతానన్నాడు. కాలం గడిచింది, రాకుమారుడికి బ్రాహ్మణ కుమారుడికి శిక్షణ పూర్తయింది. రాకుమారుడు తన రాజ్యానికి వెళ్ళిపోయాడు. కానీ ఇక్కడ బ్రాహ్మణ కుమారుడి తండ్రి స్వర్గస్థుడయ్యాడు. అది మాత్రమే కాదు, బ్రాహ్మణ కుమారుడి మీద దాడి చేసింది దుర్భర దారిద్ర్యం. బ్రాహ్మణ కుమారుడికి అభిమానం ఎక్కువ, కానీ తన సంతానం యొక్క ఆకలి దప్పుల ముందు తన అభిమానం ఓడిపోయింది. దారిద్ర్యంలో మగ్గిపోతున్న బ్రాహ్మణ కుమారుడు తన మిత్రుడి దగ్గరికి సహాయం కోసం వెళ్ళాడు.
రాకుమారుడప్పటికే రాజైపోయాడు. బ్రాహ్మణుడు తన మిత్రుడికి చిన్ననాటి విషయాలన్నీ గుర్తు చేశాడు. దారిద్ర్యం నీ వివేకాన్ని, నీ బుద్ధిని హరించేసింది. చిన్నప్పుడు మనం ఏం చెప్పామో, ఏం చేశామో అవన్నీ అక్కడే ఆ ఆశ్రమంలోనే విడిచిపెట్టేశాను నేను. కుటుంబాన్ని పోషించుకోవడానికి నీకేదైనా ఇబ్బందిగా ఉంటే అప్పుడు 2-3 ఆవులు, కొన్ని బంగారు నాణాలు నన్ను దానంగా అడిగుండాల్సింది. కానీ స్నేహితుడని పిలిచే సాహసం ఎప్పటికీ చెయ్యొద్దు. ఎందుకంటే స్నేహం ఎప్పటికీ సమస్థాయి వాళ్ళకే ఉంటుంది. సభాసదులారా చూడండి, దరిద్రుడు బిచ్చగాడు నాతో, సామ్రాట్ ద్రుపదుడితో స్నేహం చెయ్యాలనుకుంటున్నాడు. ఆ ఆచార్యుడు నా తండ్రి భరద్వాజ మహర్షి. ఆ రాకుమారుడు పాంచాలరాజు ద్రుపదుడు. నేనిప్పుడు నా 105 శిష్యుల నుంచి ఆ అవమానానికి ప్రతీకారం కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను ద్రోణుణ్ణి, ఆ బ్రాహ్మణ పుత్రుణ్ణి. ఎన్నో ఏళ్లుగా ఈ అవమానం అనే అగ్ని నా హృదయాన్ని కాల్చేస్తోంది. ఓ అగ్ని పర్వతంలా. ఆ అగ్ని పర్వతాన్ని శాంతింపజేయడం నా శిష్యులకు మాత్రమే సాధ్యం. ధన్యవాదాలు మహాశయ. నాకు నమ్మకం ఉంది, మీలాంటి వాళ్ళ సహాయంతో నేను అంగరాజ్యాన్ని బాగు చేయగలుగుతాను. మర్చిపో అంగరాజా, బాగు చేయడం, అభివృద్ధి అనే మాటలు పొట్ట నిండిన వాళ్ళకే వస్తాయి. అవును, అంగరాజ్యంలో ఆకలి రాజ్యం నడుస్తోంది. అది ఇలాంటి మాటలతో తన సింహాసనాన్ని మాత్రం వదిలిపెట్టదు. ఇక్కడ జనం దృష్టిలో మాత్రం నువ్వొక రాజువి కాదు, నిజానికి మమ్మల్ని ఎగతాళి చేయడానికి వచ్చిన ఓ శత్రువి. ఒకవేళ అదే నిజమైతే మరి మీరెందుకు నాకు సాయం చేశారు? ఎందుకంటే నాకు కూడా ఒక కొడుకుండేవాడు. తను నీలాంటి వాడే. నీ మాదిరిగానే మార్పు గురించి మాట్లాడేవాడు. అందరికీ ఆకలిని చంపేస్తానని ఆశలు కల్పించేవాడు. తను మాత్రం దాహంతో చచ్చిపోయాడు. అంతగా ఆశ్చర్యపోవద్దు కన్నా, ఇదే ఇక్కడి నిజం. నీళ్లు తెచ్చుకోవడం కోసం మేం మదిరను తయారు చేసి మగధకు పంపించాల్సి ఉంటుంది. గొంతులో అగ్నిని చల్లార్చుకోవడం కోసం మాకు హృదయాన్ని కాల్చిపారేసి మద్యాన్ని తయారు చేయాల్సి వస్తుంది. మరి నా కొడుకు కూడా ఆ పద్ధతిని వ్యతిరేకించాడు. దానికి ప్రతిఫలంగా మగధ తనకి నీళ్ళు ఇవ్వలేదు. తను అందరికీ సాయం చేయాలనుకున్నాడు. తను అందరికీ నీళ్లు కావాలనుకున్నాడు. కానీ ఎవరూ అసలు తన నాలిక మీద 2 బొట్లు నీళ్లు వేయలేదు. నాకు గుర్తులేదు తను దాహంతో చచ్చిపోయాడా లేక తన వాళ్ళ వెన్నుపోటుతోనా.
కానీ ఇదంతా నేను నీకు ఎందుకు చెబుతున్నానంటే నీకు అసలు తెలిసే అవకాశమే లేదు. అయినా వాళ్ళని పోగొట్టుకుంటే అప్పుడు ఎలా ఉంటుందో నాకు తెలుసు మహాశయ, అనుభవం కూడా ఉంది. మీ కొడుకైతే అరవడానికి పిలవడానికి అవకాశం ఉంది, కానీ మా తమ్ముడికైతే ఆ అవకాశం కూడా దొరకలేదు. నేనిక్కడికొచ్చింది దానికి ప్రతీకారం కోసమే. నేను మార్పు తెచ్చేందుకు బాధని భరించాను. ఆ అనుభవం వల్లే నేను ఓటమిని ఒప్పుకునేది లేదు. నాకు సాయం చేయండి మహాశయ. నాకు చెప్పండి, ఈ అంగరాజ్యం ప్రజలకి కొత్త జీవితాన్ని ఎలా ఇవ్వాలి? జీవితం అంటే నీళ్లతోనే దొరుకుతుంది అంగరాజా. చాలా ఏళ్లుగా వీళ్ళు దాహంతో ఉన్నారు. వీళ్ళకి ప్రాణాలు నిలుపుకోవడానికి మాత్రమే నీళ్లు దొరుకుతాయి. అంగరాజా, ఇప్పుడిక్కడ మార్పు తేవాలంటే అన్నింటికంటే ముందు నీళ్లు తీసుకురావాలి. ఇప్పించగలవా వీళ్ళకి నీళ్ల మీద అధికారం? ప్రపంచం 5 తత్వాలతో నిర్మితమైంది. జలం, ఆకాశం, వాయువు, అగ్ని, భూమి. ఈ 5 తత్వాల మీద అందరికీ సమానమైన అధికారం ఉంది. ఎవరి అధికారాన్ని లాక్కునే దుస్సాహసం చేసింది? ఎవరు ఆపుతున్నారో అంగరాజ్యానికి చెందాల్సిన నీళ్లని? మహాశయ, మీరు నన్ను వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళండి.